హాయ్ అండి, అందరికి నమస్తే. నేను మీ ఉదయ్ భాను. ఉదయ్ భాను ఒకప్పుడు తెలుగులో వన్ ఆఫ్ ది టాప్ యాంకర్. 90s కిడ్స్ కి గుర్తొచ్చే యాంకర్ ఎవరైనా ఉన్నారు అంటే అది వన్ అండ్ ఓన్లీ ఉదయ్ భాను గారు మాత్రమే. అప్పట్లో యాంకర్ అంటే ఉదయ్ భాను, ఉదయ్ భాను అంటే యాంకర్ అన్నట్లుగా ఉండేది పరిస్థితి. కానీ ఇప్పుడు ఉదయ్ భాను అంటే ఎవరు అన్నట్లుగా అయిపోయింది పరిస్థితి. ఉదయ్ భాను గారికి అవకాశాలు రాకుండా పూర్తిగా తొక్కేసింది ఎవరు? అసలు ఉదయ్ భాను గారిని తొక్కేయడం గల కారణం, అసలు ఆ సిండికేట్ ఎవరు? అప్పట్లో 90s కిడ్స్ కి ఏ ఛానల్లో ఏ షో చూసినా కూడా అక్కడ కనిపించే వన్ అండ్ ఓన్లీ యాంకర్ ఉదయ్ భాను. ఎక్కడ ఏ ఈవెంట్ అయినా, ఎక్కడ ఏ ఆడియో లాంచ్ అయినా కూడా అక్కడ ఉదయ్ భాను గారి హడావిడే కనిపించేది. అప్పట్లో ఉదయ్ భాను గారు హోస్ట్ చేసిన ఏ షో అయినా సూపర్ డూపర్ హిట్. ఆమె డేట్స్ కోసం షోల్ని, ఈవెంట్లను సైతం పోస్ట్ పోన్ చేసుకునే పరిస్థితి ఉండేది. అలాంటి ఉదయ్ భాను గారు ఒక్కసారిగా మాయమైపోయారు. ఇప్పుడు ఎక్కడ చిన్న చితక యూట్యూబ్ షోల్లో కూడా కనిపించట్లేదు. అసలు ఉదయ్ భాను గారు ఒక్కసారిగా ఇంత డౌన్ ఫాల్ ఎందుకయ్యారు? ఏ ఈవెంట్ కి వచ్చినా కూడా ఉదయ్ భాను గారు నన్ను కావాలని తొక్కేశారంటూ, మళ్ళీ ఇంకో షోక్ గానీ ఇంకో ఆడియో లాంచ్ గానీ వస్తాననే గ్యారంటీ కూడా లేదంటూ, ఎందుకంటే సిండికేట్ అలా ఉంది అంటూ బహిరంగంగా ఉదయ్ భాను గారి మాటలు వింటూ ఉంటే సినిమా ఇండస్ట్రీలో ఇంత దారుణంగా ఉంటుందా పరిస్థితి అన్నట్లుగా ఉంటుంది పరిస్థితి. టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది టాప్ యాంకర్ ఉదయ్ భాను గారు. ఆ తర్వాత సుమా గారు స్టిల్ అప్పటికి ఇప్పటికీ అలానే ఉన్నారు. సుమా గారు ప్రతి షో, ప్రతి ఈవెంట్, ప్రతి ఆడియో లాంచ్ లో కూడా కనిపిస్తూ ఉంటారు స్టిల్ ఇప్పటికీ కూడా. మరి ఉదయ్ భాను గారు ఎందుకు కనిపించట్లేదు? ఎక్కడ ఏ షోలో కానీ, ఏ ఈవెంట్ లో కానీ, ఎలాంటి ఆడియో లాంచ్ల్లో కానీ ఉదయ్ భాను కనిపించరు. ఎక్కడో అడపా దడపా కనిపించినా కూడా మళ్ళీ చేస్తానని, వస్తానని గ్యారంటీ కూడా లేదంటూ బాధపడుతూ, ఎమోషనల్ అవుతూ బహిరంగ చెప్తూ ఉంటారు ఉదయ్ భాను గారు. ఇప్పటి జనరేషన్ లో శ్రీముఖి, రష్మి, అనసూయ, ఎప్పటి నుంచో ఉన్న సుమా గారు, రీసెంట్ గా చాలా మంది యాంకర్స్ వస్తూ ఉన్నారు. మరి వాళ్ళందరికీ లేని సిండికేట్ ఒక్క ఉదయ్ భాను గారికి ఎందుకుంది? ఎందుకంటే ఒక్కసారి చెవులు దగ్గర పెట్టి వినండి, సీక్రెట్ గా చెవులో చెప్తా. అప్పట్లో ఉదయ్ భాను గారు చిరంజీవి చిన్న కూతురైన శ్రీజ గారి భర్తని, ఆమెను ఒక ఇంటర్వ్యూ చేశారు. అది అప్పట్లో టాప్ ఛానల్లో టెలికాస్ట్ కూడా అయింది. ఆ తర్వాత నుంచి ఉదయ్ భాను గారికి ఎలాంటి అవకాశాలు కూడా లేవు. మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.